డియర్ పేరెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీ పిల్లలకి అడగంగానే గిఫ్ట్స్ అని కొనిస్తున్నారా? ఒకసారి మీ రోజుల్లో గుర్తు చేసుకోండి. మీకు ఏదన్నా బొమ్మ ఆడుకునేటువంటి వస్తువు కొనియడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది. ఏదైనా జాతరకు కానీ, లేదనుకుంటే ఏదైనా బోనాల జాతరలో, లేకపోతే ఇంకేదైనా జాతరలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా సంతకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఏదైనా ఒక బొమ్మ కొనిచ్చేవారు. ఆ బొమ్మ మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని రిపేర్లు చేసి, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి, మళ్ళీ రిపేర్లు చేసి, మళ్ళీ మనం నడిపించుకునేటోళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఒక గిఫ్ట్ ఏదైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నామో, ఎగ్జాంపుల్ ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇవ్వగానే దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఒకరోజు ఆడుతున్నారు, పక్కన పడేస్తున్నారు. ఇట్లా చాలా గిఫ్ట్స్ మన ఇంట్లో ఉంటాయి. చాలా పిల్లలకు సంబంధించిన బొమ్మలు, చాలా రకాల బొమ్మలు అక్కడ మన ఇంట్లోనే ఉంటున్నాయి. ఎందుకు ఈ గిఫ్ట్ మెథడ్ ఎందుకు పెరుగుతూ ఉంది అని అంటే, పిల్లగాడు చదువుతున్నాడా చదవట్లేదా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు సైకిల్ కొనిస్తా, నువ్వు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు యాపిల్ ఫోన్ కొనిస్తా, నువ్వు బీటెక్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నీకు బైక్ కొనిస్తా. ఇలాంటి అలవాట్లకు అలవాటు చేయడం వల్ల చాలామంది ఏంటంటే గిఫ్ట్కి అలవాటు పడిపోయి దాన్ని వ్యసనంగా మార్చుకొని, ఆ వ్యసనాలకు అలవాటు అయిపోయి జీవితంలో ఏం కావాలో అర్థం కాక గిఫ్ట్లకు అలవాడిపోయి పోతా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఈ గిఫ్ట్ అనేది రేపు పొద్దున వాళ్ళ జాబులలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ఇంకేదైనా సెక్టర్ కావచ్చు, ఏదైనా పని చేయాలంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తేనే చేస్తా, లేకపోతే చెయ్య అనే కాడికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కనుక గిఫ్ట్ మెథడ్ని ఆపండి. ఒక పెన్ అడిగితే పెన్నే కొనియండి. అండ్ దాంతోపాటుగా ఏదైతే అవసరం ఉంది అని అడిగారో అది మాత్రమే కొనియండి. దానికన్నా అడిషనల్గా కొనిచ్చి వాళ్ళ గిఫ్ట్ మెథడ్ని ఆలోచించి ఆ గిఫ్ట్ మెథడ్ని అలవాటు చేసి వాళ్ళను ప్రమాదాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయకండి.